టంగుటూరు మండలంలోని కొంజేరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. ఇది కూడా ఆపరేషన్ మేడం. డైరెక్ట్గా మనం వాళ్ళని అప్రూవ్ చేసేస్తే మనకి ఇక్కడ రికార్డ్ అవుతుంది మన సిస్టంలో. అట్లాగే దీంట్లో కూడా రికార్డ్ అవుతుంది మేడం. మనం తంబే ఇస్తాం మేడం. తంబే ఇచ్చినప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు అంటే ప్రొక్యూర్మెంట్ కానీ లాగా పనివచ్చు మేడం. ఇది ఒక టచ్ పాయింట్, ఇది ఒక టచ్ పాయింట్. మన సొసైటీలో ఇది ఉంటుంది మన సిస్టమ్. టచ్ పాయింట్ కింద 3 టచ్ పాయింట్ కింద వస్తుంది. ఇన్స్టాల్ చేసేది పూర్తిగా ఇంకా కనెక్టివిటీ రాలేదు. ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఇస్తారు. పర్పస్ అంటే ఏం లేదు మనం ఈజీగా కస్టమర్స్ దగ్గరికి, రైతుల దగ్గరికి మనం వెళ్ళి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయడం. సర్వీస్ ప్రొవైడ్ చేయడము అండ్ ఎంటైర్ డేటా ఆన్లైన్ డేటా. ఇంకా దేర్ ఇస్ నో ఫిజికల్ మాన్యువల్ అనేది లేదు. మీరు అడుగుతున్నారు సార్ రైట్ ప్రిపేర్నెస్ అంటే అదే వైరింగ్ కనెక్టివిటీ అక్కడ నుంచి వస్తుంది మేడం. మనకి ఇక్కడ నుంచి ఇదంతా కూడా సైట్ ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఈ హార్డ్వేర్ మనకు డెలివరీ అవుతుంది మేడం. ఈ డెలివరీ అయిన ఐటమ్స్ అన్ని కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళకి ఇన్వాయిస్ అన్ని అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ కోసం వస్తారు మేడం. ఇన్స్టాలేషన్ కోసం వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసిన చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మన జిల్లాలో అయితే మనం 93 ప్యాక్స్ గాను 92 ప్యాక్స్ మొత్తం అప్లోడ్ చేశాను మేడం. ఒక ప్యాక్ మిగిలింది, అది కూడా ఈరోజు మిగతా వచ్చేసి ప్రీ మైగ్రేషన్ చేస్తాం సార్. ప్రీ మైగ్రేషన్లో ఏమేమి చేస్తాం? మొత్తం దీంట్లో వచ్చేసరికి మన ఆడిట్ రిపోర్ట్లో కొన్ని ఫైనాన్షియల్స్ ఉంటాయి మేడం. ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని ఉంటాయి. అట్లాగే డిపాజిట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, బారోయింగ్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అండ్ అదర్ లైబిలిటీస్, అదర్ అసెట్స్ కింద సండ్రీ డెటార్స్, సండ్రీ క్రెడిటార్స్ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఫైనాన్షియల్స్ అనేది కస్టమర్ రిలేటెడ్తో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఈ డీసీ టూల్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం. అంటే లైక్ మెంబర్షిప్ ఇదంతా కూడా కస్టమర్ బేస్డ్, అట్లాగే లోన్స్ కస్టమర్ బేస్డ్, అట్లాగే డిపాజిట్స్ కస్టమర్ బేస్డ్, అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సొసైటీ మన బ్యాంక్ నుంచి బ్యాంకులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే సొసైటీ మన ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న బారోయింగ్స్ ఏదైనా ఉంటే అవి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద డీసీ టూల్ కింద ఎక్కించాము. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సొసైటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే రిజర్వ్స్ ఏమైనా ఉన్నారన్నమాట. ఫస్ట్ డీసీటీ కింద మాత్రం ఇది ప్రధానంగా అదర్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానీ ఈ మొత్తం గ్యాస్ కాదు ఆయిల్ కొన్ని సొసైటీలో పెట్రోల్ బంక్స్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసిన తర్వాత యూ విల్ గో ఫర్ ప్రీ మైగ్రేషన్. అది ఇంకా ఇప్పుడే నెక్స్ట్ ఒక 2-3 గంటల్లో స్టార్ట్ అవుతుంది. మెసేజ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రైమరీ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మనం వీళ్ళని అడిగి ఆ డేటా కూడా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు D8 సర్టిఫికేట్ ఇది నంబర్ తీసుకుని వాని ఐడెంటిఫై చేసి ఆ డేటాని మనం అప్లోడ్ చేస్తే అక్కడ పార్కింగ్ తగ్గుతుంది. ఇదంతా పార్కింగ్ అమౌంట్ అన్నట్టు. వాట్ ఇస్ పార్కింగ్ అమౌంట్? అది మనం డీటెయిల్స్ కోసం సార్ మొన్న ఈజీ కూడా కండక్ట్ చేశారు. అందరూ ఎంపీడీ వస్తుంది. లేదు మేడం, మా దగ్గర ఆధార్ లేదు మేడం. మన దగ్గర పేరు అడ్రస్ మాత్రమే ఉంది. అది చిల్లంలో మనం చూసుకొని ఆధార్ కార్డు కొట్టిస్తాం మేడం. మనకి ఆ ఆధార్ కార్డు మీద కనెక్ట్ అయినటువంటి ల్యాండ్ డాట్స్ అన్ని వచ్చేస్తాయి. అప్పుడు మనం కమిషనర్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రసాద్ 1,50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ రామచంద్రయ్య, సిబ్బంది శేషు, ప్రసాద్, మస్తాన్, షరీఫ్ తదితరులు బాగున్నారు. డేట్ 17/7/2000 దానికి ముందు వచ్చింది.
ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమం ఒంగోలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ, మేయర్ గంగాల సీత పాల్గొన్నారు. ఈరోజు ఆదరైనటువంటి మత్స్య కార్మికులకి మరియు ఎక్కువగా విపరీతంగా చేపలు పట్టడం, చేపల పరిశ్రమ తగ్గిపోతూ ఉంది. సో దానికోసం మనం ఏ విధంగా ఎటువంటి ఆర్థికంగా మనం ఏం చేయాలి సోదరులందరికీ కూడా సాధారణంగా మత్స్యశాఖ నుంచి ఆహ్వానం అంటున్నాం. ఈ ప్రపంచ మత్స్య దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జేడ్ అగ్రికల్చర్ సో చాలా వరకు మత్స్య సంపద తగ్గిపోతూ ఉంది, మత్స్యకారులు చేపలు దొరకడం లేదు. సో జల సంపద ఏర్పాటు చేసి దీంట్లో అందరూ కలిసి తీర్మానించుకోండి అనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. దీనికోసమే మనం ప్రతి సంవత్సరం ప్రపంచ మత్స్యకార దినోత్సవం వేట ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అదేవిధంగా చేపల వేట చేసేటప్పుడు చిన్న మెష్ ఏదైనా ఉంటే అటువంటి చిన్న చేపల పిల్లలు పట్టకూడదు అని మనం చేస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం దాన్ని మే నెలలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈసారి 1+2 అంటే 3 ఇస్తారు. అదేవిధంగా మోటార్ బోర్డుకి అయితే 6 మందికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది ఇంకా తొందరలోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మత్స్యకారులకు ఇంకా దాదాపు 600 కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 600 కార్డు ఉంటుంది. అదేవిధంగా సింగరాయకొండలో కూడా ఒక అర్ధ డీజల్ ఉంటుంది. ఈ రెండింటిలో కూడా మనం ఇస్తాం. లేకుండా కొన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్. అదే కాకుండా అక్వా కల్చర్ ఏదైతే మన దగ్గర అక్వా కల్చర్ ఉందో లక్ష అక్వా కల్చర్ అక్వా జోన్లో 10 ఎకరాల ఆపరేషన్ అన్ని కూడా ఒక కంట్రోల్ తీసుకొచ్చారు. దీంట్లో మనం ఎప్పుడు కూడా ఆ యొక్క షాప్స్ హ్యాచరీస్ ఉన్నాయి, 30 హ్యాచరీస్. ఈ హ్యాచరీస్ నుంచి నాణ్యమైన సీడ్ రైతులకు వెళ్తుందా లేదా అని చెక్ చేయాలి. ఈ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2,500 కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఇవ్వం. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే మన మత్స్యకారుల దాంట్లో కూడా ఎంఎంజీ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మేము రివాల్వ్మెంట్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మత్స్యకారులకు సొసైటీగా ఫామ్ చేస్తాం. ఎక్కడైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఆ సొసైటీ ఫామ్ చేస్తే ఆ మత్స్యకారు అందులో 40 దాకా ఇంగ్లాండ్ సొసైటీస్ అంటే చిరువులు వాళ్ళకే ఇస్తాం. జీవో ప్రకారం సొసైటీ ఉంటే ఆ జిల్లాలో స్థూలంగా మత్స్యకారుల యొక్క అభివృద్ధి పదవి. సో మనకు జనరల్గా ప్రొడక్షన్ మేడం జేడి గారు దగ్గరికి కొన్నపూడి వెంకటేశ్వర చేపల నారాయణ గారండి, శివయ్య, నాగేంద్ర, కోటేశ్వరమ్మ, వెంకటరమణ, అందరికీ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మొట్టమొదటిగా మనకు విజయవాడ ఫ్లడ్స్ టైంలో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 35 బోట్స్ 75 మెంబర్స్ ఒక్క నైట్ 10 o'clock చెప్పాము. విత్ ఇన్ మార్నింగ్ 4 o'clock లోపల 35 బోట్స్ 75 మెంబర్స్ వెంటనే వెళ్ళిపోయారు. అప్పుడు అంత నాకు మీరు సహకరించారు. దానికోసం మీ అందరికీ కూడా ఇంకా మీ ద్వారా మీ గ్రామంలో ఉన్న అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పిన వెంటనే 1 hourలోనే అంత రెడీగా అందరూ కూడా వచ్చారు. అదేవిధంగా అక్కడ విజయవాడలో ఒక 1 week కంటిన్యూస్గా అక్కడ ఉండి చాలా పని చేశారు. దానికోసం కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా మత్స్యకారులకు ఉన్న సమస్యల గురించి చెప్పారు. అన్ని కూడా నోట్ చేసుకున్నాము. సో దాంట్లో ముఖ్యంగా సోనా బోట్స్ ప్రాబ్లం గురించి చెప్పారు. దానికి ఇక్కడ ఆల్రెడీ సెక్రటరీ గారితో బాబు సార్తో మాట్లాడి ఉన్నాము. సెక్రటరీ సార్ కూడా ఈ ప్రాబ్లంని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వారు డిస్ట్రిక్ట్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే తమిళనాడు అక్కడ ఉన్న సెక్రటరీ, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ లెవెల్లో కూడా మీటింగ్ జరిపి ఈ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్
సొల్యూషన్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమస్యలు చెప్పారు. ముఖ్యంగా బ్యాన్ పీరియడ్ లో 10,000 రూపీస్ ఇస్తుంది, ఇప్పుడు పెంచి 20,000 దానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము. అదేవిధంగా సైక్లోన్ పీరియడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. దానికి కూడా ఏం చేయాలో ఎటువంటి ఒక పాలసీ డెసిషన్స్ అది మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే దానికి కూడా ఒక పాలసీ తీసుకోవడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తాము. ముందు 75% సబ్సిడీ ఇచ్చేవారు, ఇప్పుడు 40% ఇస్తున్నారు. దాన్ని పెంచి ఇవ్వడానికి మీరు చెప్పడం జరిగింది. సో దానికి ఇంకా మీరు ఇక్కడ చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా ట్రాన్స్పెండర్స్ అడిగారు, స్మాల్ బోట్స్ కూడా. ఇవి అన్ని కూడా నేను ఈ రోజే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాను. తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతాయి త్వరలోనే, అప్పుడు కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా రైజ్ చేసి మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్మెన్స్, అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా వారికి మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర 2047 యాక్షన్ ప్లాన్, విజన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్, ఎక్కువ మంది కూడా వచ్చారు, మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక 50 కిలోమీటర్స్ తీర ప్రాంతం, ఇక్కడ ఒక 13 విలేజెస్ ఉన్నాయి, దాదాపు 50,000 ఫిషర్మెన్ ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యం రావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి. దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాలో భాగంగా. సో దానికి మనకు దాంట్లో భాగంగా ఇక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచడానికి కార్యాచరణ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరందరూ కూడా ఎంతూసియాస్టిక్లీ మీ ఇన్పుట్స్ ని, సజెషన్స్ ని కూడా ఇచ్చారు. వారన్నింటినీ కూడా కంపైల్ చేసి ప్లాన్ లో పెట్టడం జరిగింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీ అందరి ముందుకు వచ్చి ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేదాని వరకు మేమందరం వచ్చున్నాము. మొదటిగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఉంటాయి. అందరూ కూడా చాలా చాలా అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఇటువైపు ఉన్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు మత్స్యకారులు అనేది కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాం. మత్స్యకారులనే అంటే ఈ భద్రతకు కూడా కోస్టల్ ఏరియా తీర ప్రాంతాల్లో ప్రజల్ని అందరినీ కూడా కాపాడగలిగిన వ్యక్తులు అందరూ కూడా మత్స్యకారులే. కోస్టల్ గార్డ్ అనేది మామూలుగా పోతే ఆ నేవీలో పోతుంటుంది, కానీ విషయాలు తెలుసుకొని చెప్పవలసిన వాళ్ళు ఏంటంటే వారిలో ఆ తీర ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువగా కూడా ఏమి ఎక్కడి నుంచి బయట ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి ఎవరన్నా రాగలుగుతారా, పోగలుగుతారా ఈ బోట్లు అనేది అన్ని కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఈరోజు మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది. అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో, వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావడం అనేది, సబ్సిడీలు కొనుక్కొని లేకుండా పోవటం, అదే మత్స్యకార వృత్తి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావడం అనేది ఆలస్యం కావడం, సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోన్ టైం ఆఫ్ పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా రాకుండా పోవటం, అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ ముందే వారి మత్స్యకారుల గురించి ఎన్నో విధంగా కూడా చెప్పడం, మేనిఫెస్టోలో కూడా పెట్టడం. నాకైతే మొదటి నుంచి కూడా సార్ మత్స్యకార గ్రామాలను మాకు రాజకీయంగా కూడా ఈ స్థాయిలో ఉండడానికి మొట్టమొదటి నాకు ప్రారంభంలో మొదటి నుంచి కూడా నాకు అసోసియేషన్ కూడా అంటే ఉండేది. ఓళ్ళపాలెం, పాకల గ్రామం అన్ని కూడా ఎందుకంటే విశ్వసనీయంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. నమ్మితే ఒక మనిషి చిన్న పని చేస్తే ఆ పని ఒక్కరైతే ఇంతంతగా చెప్పి ఎక్స్పాన్షన్ గా చెప్పి బాగా సపోర్ట్గా ఉండేటువంటి జాతి, వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా. మన మిత్రులు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇవన్నీ నిజాలే. ఎందుకంటే బోటు కొనడానికి అంటే సముద్రం చాలా విశాలమైంది. అందులో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 360 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇంత పెద్ద సముద్ర తీరం మన రాష్ట్రానికి
మరి చేపలు పట్టడానికి కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు, కానీ చేపలే చాలా రోజు రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను బోట్ కొని 10 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్లో అయితే ఒక ట్రిప్కి 10 లక్షలు వచ్చేది. అవును సార్, ఫస్ట్ టైం మేము బోట్ తిప్పేటప్పుడు ఫస్ట్ వేటకే నాకు 10 లక్షలు వచ్చినాయి, తర్వాత 8 లక్షలు. అలాగా ఆ 1 year కూడా నేను ఫస్ట్ బోట్ కొన్న సంవత్సరం అయితే నాకు దాదాపుగా 10 లక్షల పైన ఆదాయం వచ్చింది. అంటే దాదాపుగా ఒక 34 లక్షలు, అంటే మాకు ఖర్చులు పోను 34 లక్షలు నాకు వెళ్ళింది ఆ సంవత్సరం. తర్వాత సంవత్సరం ఇంకా అలా రోజు రోజుకి మరి ఇంకా తగ్గడం జరిగింది. ఒంగోలు మామిడిపాడులోని ఈవెన్ గోదాంను జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు తనిఖీ నిర్వహించారు. వాళ్ళతో సంతకం పెట్టించుకుంటారు కదా, 3 వేలు ఆపడం మళ్ళీ ఇప్పుడు డ్యూటీ చేసినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత నెలకి 3 hours 1-4 ఉన్నాయి. ఎస్పీ గారి ఆఫీస్ ప్రకారం ఇది కదా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సైబర్ క్రైమ్ మీద మాట్లాడాలి. పబ్లిక్కి సైబర్ క్రైమ్లో కోట్లాది రూపాయలు లాస్ అవుతున్నారు. ఇన్నోసెంట్గా వాళ్ళని మనం అవేర్ చేయాలి. ఫస్ట్ అవేర్నెస్ తీసుకునే వాళ్ళు మీరందరూ సహకరించాలి. సైబర్ క్రైమ్స్ అంటే చూడాలి, దాదాపు ఒక 45 దాకా ఉన్నట్టుంది లాస్ట్ 3 monthsలో. ఇవన్నీ మేము వెరిఫై చేస్తున్నాం, అన్ని ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ప్రజలకి ఏంటంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకునే కన్నా ముందు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు అత్యధికంగా డబ్బులు రిటర్న్ ఇస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో పెట్టండి అని మోసం చేసి మాటలే తప్ప రూపాయికి రూపాయి 10 రోజుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్వెస్ట్మెంటు ఎక్కడైనా సరే మీకు తెలియని వ్యక్తుల దగ్గర ఆన్లైన్లో చేయకండి. మీ భయపెట్టినా మీ కేసులు కట్టేసాం, మీకు జైలుకి వెళ్తారు మీరు కానీ మీ పిల్లలు కానీ అని. లేదంటే ఇంకొకటి, మీరు ఆన్లైన్లో న్యూడ్గా కనపడి మీ ఫోటోలు మార్పింగ్ చేసి మీకు డబ్బులు వేయకపోతే ఇవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పినా
మీరు ఎవరి మాటలో నమ్మకండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి కేసులు కావు దాంట్లో. మీరు బాధితులే తప్ప మీకేదో మిమ్మల్ని మీ ఫోటోలు మార్పింగ్ చేసి మీ న్యూట్గా ఉన్న ఫోటోలు మీకు పెడతామని ఎవరికైనా కాల్స్ వచ్చినా కూడా మీరు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫోటోలు మార్పింగ్ అయ్యాయి కాబట్టి ఇంకా మీకు మా సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరు కూడా భయపడి డబ్బులు ఎవరికి ఆన్లైన్లో పేమెంట్ చేయొద్దు. అసలు మీ ఓటీపీ నెంబర్లు కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లు చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుంటున్నాయి.